ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జానకి కోర్టు దగ్గరికి రాగానే అమ్మ నేను ఆద్య కలిసిపోయామమ్మ, మేమిద్దరం ఇప్పుడు గొడవ పడడం లేదమ్మా అని రామలక్ష్మి చెబుతుంది. మీరిద్దరూ కలిసిపోతే నాకు అంతే చాలు అని జానకి చాలా సంతోషపడుతూ ఉంటుంది. తర్వాత నాన్నని ఒక గుడ్ న్యూస్ చెప్తానమ్మా అని రామ చెబుతుంది. నేను ఆ ఇంటికి వచ్చేస్తున్నాను జానకి, మనం అందరం కలిసి ఉండబోతున్నాము, ఆద్యని క్షమించేశానని చెప్పగానే జానకి చాలా సంతోషంగా రఘురామ్ని హక్ చేసుకుంటుంది. తర్వాత ప్రభాస్కి 10 ఏళ్ళు జైలు శిక్ష, జానకిని విడుదల చేస్తారు. ఆద్యకి జ్వరం, సీను తోడుగా ఉన్నాడు అందుకే రాలేదు అని వెంకట్రావు జానకికి అబద్ధం చెబుతాడు. తర్వాత శ్రీను హాస్పిటల్లో ఉన్న ఆద్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆద్య అత్తయ్యని రిలీజ్ చేసేశారు, ఆద్య ఇప్పుడు మనం అందరం కలిసి ఉండబోతున్నాము, నువ్వు ఏదైతే కోరుకున్నావో ఏదైతే ఆశపడ్డావో జరిగిపోతుంది, మనం అందరం చాలా సంతోషంగా ఉందాము ఆద్య అని చేయి పట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు. వెంటనే ఆద్య శ్రీను చేతిని విసిరి కొట్టేసి ముఖానికి ఉన్న ఆక్సిజన్ మాస్క్ని కూడా తీసేసి డ్రెస్ చేసుకొని బయలుదేరుతూ ఉంటుంది. ఆద్య ఎక్కడికి ఆద్య, ఆగాద్య అని శ్రీను బతిమిలాడుతూ ఉంటాడు. పెద్దమ్మ పెద్దనాన్న కలిసిపోయిన మరుక్షణం నేను ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండనని చెప్పాను కదా, నేను వెళ్ళిపోతున్నాను, నేను అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను అని ఆద్య చెబుతుంది. ఆద్య ఒక్కసారి నేను చెప్పేది విను ఆద్య, ఎక్కడికి వెళ్తావు ఆద్య, నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను ఆద్య, నన్ను క్షమించు అని శ్రీను చాలా బతిమిలాడతాడు. నేను ఇంతకుముందే చెప్పాను, నువ్వు మా నాన్నకి చంపిన హంతకుడివి కాబట్టి నేను నీతో కాపురం చెయ్యలేను, నువ్వు నిజంగా మృగానివే అని చెప్పాను కదా, పెద్దమ్మ పెద్దనాన్న కలిసిపోయారు, మారిపోయి నాకు నీతో పని లేదు, నేనైతే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను అని ఆద్య కోపంగా వెళ్తూ ఉంటే శ్రీను కుప్పకూలిపోయి వెళ్తున్న ఆద్య వైపుకు చాలా బాధపడుతూ చూస్తూ ఉంటాడు. ఎంత చెప్పినా కూడా ఆద్య వినట్లేదేంటి, నన్ను అర్థం చేసుకోవట్లేదేంటి అని శ్రీను బాధపడుతూ ఉంటాడు. తర్వాత ఆద్య సూట్ కేసు పట్టుకొని హాల్లోకి రాగానే ఎదురుగా వచ్చిన బిట్టు ఏంటక్క ఎక్కడికే వెళ్తున్నావు, సూట్ కేసు పట్టుకు వచ్చావే అని ప్రశ్నిస్తూ ఉంటాడు. నేను వెళ్ళిపోతున్నాను బిట్టు అని ఆద్య చెప్పడంతో ఎక్కడికక్క అని బిట్టు షాకింగ్గా అడుగుతూ ఉంటే నేను అమెరికా వెళ్ళిపోతున్నాను, ఇంకెప్పటికీ కూడా తిరిగి రాను, అందరికీ దూరంగా వెళ్తున్నాను అని ఆద్య చెబుతూ ఉంటే బిట్టు బాధగా వింటూ ఉంటాడు. మరి ఆద్య వెళ్ళకుండా జానకి ఏం చేస్తుంది, కిషోర్ తిరిగి ఎప్పుడు వస్తాడు అన్నది నెక్స్ట్.